కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా మట్టుబెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వాళ్ళు మృతదేహాల్ని కూడా గుర్తించలేని స్థితిలో చంపేసి, మృతదేహాలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు ప్రభుత్వం తరఫున. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కీలకమైన వ్యక్తులు అందరినీ అనడానికి లేదండి. ఎందుకనంటే మావోయిస్టు పార్టీలో చాలామంది అగ్రనాయకులు ఉన్నారు. ఇప్పుడు నిన్న చనిపోయిన కేశవరావు గారు పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ నాయకులు, సీనియర్ మెంబరు. కానీ అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుకనే పోలీసులు చెప్తున్న దాని ప్రకారమే కేంద్ర కమిటీ దాదాపుగా 12-13 మందితో కలిసి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మేము చెప్తున్నది కాదు, పార్టీ చెప్తున్నది కాదు. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో చలపతి చనిపోయినప్పుడు అగ్రనాయకుడు చనిపోయారు కదా, ఇంకా కేంద్ర కమిటీ లేదా అని నన్ను మాట్లాడితే పోలీస్ ఆఫీసరే చెప్పారు, అలా చనిపోయింది ఒక వ్యక్తి మాత్రమే, దాంట్లో ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పారు. సో అంటే ఇదేంటిదంటే ఒక పార్టీ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న, కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీలో అనేక మంది ఉంటారు. రహస్యం కనుక ఎవరున్నారు ఎవరు లేరు అనేది తెలియకపోవచ్చు. నంబల కేశవరావు గారు చాలా పేరు ఉన్న అగ్రనాయకులు కనుక మనం ఆ భయాందోళనలో చెందొచ్చు. ఆయన చనిపోవడం అనేది ఆ పార్టీకి, ప్రజలకి చాలా నష్టం. అయినప్పటికీ కూడా సాయుధ పోరాటంలో మరణాలన్నీ ఉంటాయి అనేది అనేక సార్లు ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. దానికి నిదర్శనంగా ఈ సుదీర్ఘకాలం, ఈ 20 ఏళ్లలో 15,000 పైనే అమరత్వాలు ఉన్నాయి. కాబట్టి మరణాలు అనేటిది సాయుధ పోరాటంలో సహజమే. ఇక అంతం చేస్తారా అని అంటే, ఈ అంతం చేయడం అనే మాటను చాలా సంవత్సరాలుగా వింటున్నాను. నాకు 52 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుండి ఈ మాటను వింటున్నాను, నాకు ఊహ తెలిసినప్పటి నుండి. కానీ అది ఒక రూపంలో అంతమైతే ఇంకో రూపంలో వస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం ఒక రూపంలో అంతమైతే ఇంకో రూపంలో ఇంకో మలుపు తిరిగింది. నక్సల్బరీలో పుడితే శ్రీకాకుళ సాయుధ పోరాటంగా వచ్చింది. ఈరోజు మావోయిస్టు పార్టీగా రూపొందింది. ఈ మధ్యకాలంలో అనేక పార్టీలుగా, ఎంఎల్ పార్టీగా, రకరకాల పార్టీలుగా, లెఫ్ట్ పార్టీలుగా కొనసాగాయి. అవన్నీ ఇప్పటికీ పనిచేస్తున్నాయి.